'లక్కీ భాస్కర్‌లో' మీరు సిస్టర్ ఇన్ లా గదండీ! సో, అసలు ఆ రోల్ అయితే ఇప్పటికి గుర్తుండిపోతుంది. అంటే అందరి ఇళ్లలో ఉన్నటువంటి క్యారెక్టర్ అది. చాలా జేశారు. థ్యాంక్ యూ. ఎలా అసలొచ్చింది అవకాశం దానికి? ఆహ్, నేను సరదాగా ఇలా యాక్టింగ్‌ని ఒక హాబీలాగా చేసుకుంటూ వెళ్ళే టైంలో నాకు వచ్చిన అవకాశం 'సర్' మూవీ. హ్మ్. ధనుష్ గారు చేసిన 'సర్' మూవీ. ఆ మూవీలో చాలా జస్ట్ ఒక 1 డే షూట్ కింద ఒక రోల్ లైక్ ప్రెసిడెంట్ గారి కూతురి ఆహ్, హ్మ్. పెద్దయ్యాక రోల్ అనేసి అన్నారు. సో, వెళ్ళాను. వెళ్ళినప్పుడు అలా షాట్ ఇలా వచ్చి ఆగిపోయిందండి. హ్మ్. హ్మ్. అంతే. దట్ ఈస్ ద షాట్ హ్మ్. అండ్ మై షూట్ ఈస్ డన్. హ్మ్. సో, ఐ వాస్ లిటరల్లీ షుక్. ఏంటి ఇంతేనా నా రోల్? అసలు ఈ రోల్ కోసం నేనెందుకొచ్చాను అన్నట్టు అనుకున్నాననమాట. బికాజ్ వి డిడ్న్ట్ నో. హ్మ్. మనకి ముందు నరేట్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ ఉన్నా కానీ, షూట్ లొకేషన్‌లో ఎన్నో చేంజెస్ వచ్చేసి మన రోల్ తక్కువుండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. సో, దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. హ్మ్. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వెంకీ గారు చూసారు. వెంకీ అట్లూరి సార్ చూసారనమాట. హ్మ్. అలా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'లక్కీ భాస్కర్' స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ రోల్ ఇవ్వడం జరిగింది. అలా అవకాశం వచ్చింది. ఆ చిన్న రోల్ చేసినందుకు ఇప్పుడు మీరు అప్పుడు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో చిన్న రోల్ అని, అది యాహ్! మీ పెద్ద రోల్‌కి చాలా ఎగ్జాక్ట్‌లీ. ప్లస్ అయింది. వి నెవర్ నో హూ ఈస్ అబ్జర్వింగ్ అస్. హ్మ్. ఏ అవకాశం ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలీదు. సో, అలా నేను చేసిన ఆ చిన్న రోల్ ఇప్పుడు నాకు 'లక్కీ భాస్కర్‌లో' చేసి మంచి రోల్‌కి అవకాశం వచ్చింది. అండ్ ఐ యామ్ సో బ్లెస్డ్ లైక్ థట్.